పెద్ది సినిమా 4వ తేదీ రిలీజ్ అవ్వబోతుందని మనందరికి తెలుసు. అది ఇప్పుడు దుబాయ్‌లో రివ్యూ బయటకొచ్చింది. దుబాయ్‌లో సెన్సార్ కోసం, ఓవర్‌సీస్ సెన్సార్ కోసం దుబాయ్‌లో ప్రదర్శించారు. దాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు రివ్యూ చెప్పారు. సో, ఆహ్, దుబాయ్ రివ్యూ ఎలా ఉంది? 'పెద్ది' సినిమాలో హైలైట్స్ ఏంటి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుసు 'పెద్ది' ఇక్కడ కూడా సెన్సార్‌లో మంచి అప్పలాజ్ అయితే వచ్చింది. చూసిన వాళ్ళంతా బాగుందని చెప్పారు. 182 నిమిషాలు అంటే 3 గంటల 2 నిమిషాలకి అది లెంగ్త్ కూడా కట్ అయింది. అలాగే దాంట్లో కట్స్ పెద్దగా లేవని చెప్తున్నారు. చిన్న చిన్న బ్లర్ అక్కడక్కడ బ్లర్ చేశారని, అట్లాగే కొన్ని మాటల్ని మ్యూట్లో పెట్టమని అడిగారని మాత్రమే చెప్తున్నారు. UA-13 ఇచ్చారు. అంటే పేరెంటల్ గైడెన్స్ 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకి పేరెంటల్ గైడెన్స్ ఉండాలని మాత్రమే సూచించారు. కాబట్టి అన్ని రకాలుగా సెన్సార్లో ఇక్కడ తెలుగు సినిమాకి సంబంధించి మంచి అప్పలాజ్ అయితే వచ్చింది, మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు దుబాయ్ రివ్యూలు, ఎందుకంటే దుబాయ్లో ఉన్న వాళ్ళు ఈ సినిమా చూసి అక్కడ రివ్యూ చెప్తున్నారు. ఆ రివ్యూ ఎలా ఉందనేది చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అనేది చూస్తే, ఇది ఫస్ట్ హాఫ్లో కథ స్టార్ట్ అవ్వడం ఉంటుంది. మనకు ఆల్రెడీ మనం కథ చెప్పుకున్నాం. 1970s 80s అంటే దాదాపు 40 ఏళ్ళకు ముందు జరిగే కథ ఇది. అక్కడ విజయనగరం దగ్గర జరుగుతుంది. విజయనగరంలో పెద్ది పహిల్వాన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళు బెల్లం ఫ్యాక్టరీలో అక్కడ పనిచేస్తూ ఉంటారు. అతను ఏంటంటే క్రాస్ ఓవర్ స్పోర్ట్స్ మ్యాన్ అతను. అంటే అనేక ఇటు పహిల్వాన్గా ఉంటాడు, కుస్తీ పోటీల్లో పాల్గొంటుంటాడు. రెండవది రన్నింగ్ రేస్లో ఉంటాడు, అథ్లెట్గా ఉంటాడు. ఇలాగా క్రికెట్, ఈ మల్టీ స్పోర్ట్స్ అనమాట, అనేక వాటిలో ఉంటాడు. ఇది కూడా బుచ్చిబాబు సనా డైరెక్టర్ ఆయన చెప్పుకున్నాడు. మా ఊర్లో కూడా ఇలాంటి ఒక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయ్యే నేను కథ రాసుకున్నాను నేను. సో అలాగా రామ్ చరణ్ క్యారెక్టర్ పెద్ది ఉంటాడు. ఈ నేపథ్యంలో అక్కడ యూత్కి అంతా కూడా ఇతను ఒక ఐకాన్గా నిలుస్తాడు, ఇన్స్పిరేషన్గా ఉంటాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న విలేజ్లో ఉండే విలన్స్కి వీళ్ళకి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ గొడవల్లో ఏమైంది, దాన్ని ఎలా హర్డిల్ని జయించి ఢిల్లీ స్థాయిలో జరిగే క్రికెట్కి ఎలా ఇతను వెళ్ళి వాళ్ళ ఊరిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాడు అనేది బేసిక్గా పాయింట్. ఈ పాయింట్లు ఏంటంటే ప్రధానంగా కుస్తీ, రన్నింగు, క్రికెట్టు, పారా ఒలింపిక్స్, ఈ 4 రకాల అంశాలని తీసుకొని దీన్ని స్పోర్ట్స్, ఎమోషనల్ డ్రామా, అట్లాగే యాక్షన్ ఫిల్మ్ లాగా కూడా చిత్రీకరించారని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్లో మాత్రం జగపతి బాబు, రామ్ చరణ్ మధ్య వచ్చే సీన్స్ ఫస్ట్ హాఫ్లో హైలైట్ అని చెప్తున్నారు. వండర్ఫుల్గా ఉన్నాయి వాళ్ళ సీన్స్ అన్నీ కూడా. రంగస్థలాన్ని దాటిపోయే విధంగా రియలిస్టిక్గా సెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే 1980, 70, 80లో ఉండే విజయనగరం సెట్స్లో వీళ్ళు చేశారు అని చెప్తున్నారు. రత్నవేలు కూడా మాట్లాడాడు ఆ మధ్య. అది క్లాక్ టవర్ కానీ, వీధులు కానీ, అక్కడున్న ఫ్యాక్టరీలు, ఆ టైంలో ఉన్న అట్మాస్ఫియర్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చారని చెప్తున్నారు. అప్పటి పాత విజువల్స్ అవన్నీ తీసుకొని సినిమాల్లో, ఆ టైంలో వచ్చిన సినిమాల్లో విజువల్స్ తీసుకొని మళ్ళీ వాటిని రీక్రియేట్ చేశారు. అట్లాగే ప్రజల కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ ఆభరణాలు, గెటప్స్ అవన్నీ కూడా వండర్ఫుల్గా చేశారని చెప్తున్నారు. ఇది ఫస్ట్ హాఫ్. ప్రీ క్లైమాక్స్ నుంచి అంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా వండర్ఫుల్గా ఉంది సినిమా అనేది యునానిమస్గా దుబాయ్ నుంచి వస్తున్న రివ్యూ అనమాట. అంటే ప్రీ క్లైమాక్స్లో దగ్గర స్టార్ట్ అయ్యి, అంటే ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్స్, థీము, క్యారెక్టర్ల ఇంట్రడక్షను ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి లాస్ట్ 40-50 మినిట్స్ అయితే ఒక ఎమోషనల్ రైడ్ ఉంటుంది. అది మామూలుగా ఉండదు. అసలు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి చూడాలి. కన్నీళ్లు పెట్టుకోలేని వాళ్ళు ఎవరు ఉండరు, అంతగా రామ్ చరణ్ ఏడిపిస్తాడు ఈ సినిమాలో అని చెప్తున్నారు. రామ్ చరణ్ కష్టం కానీ, అతని కుస్తీ వీరుడుగా ముఖ్యంగా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ప్లస్ బాడీ కూడా రామ్ చరణ్ బాడీ ప్రతి మజిల్ని అతను దానికి తగినట్టుగా మలుచుకున్న విధానం, అంటే కుస్తీని
హనుమంతుడి బ్యాక్డ్రాప్లో చేశారు. ఒక హనుమంతుడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కుస్తీ డిజైన్ అంతా కనబడుతుంది. దానికి సంబంధించిన కెమెరా వర్క్ కానీ, రహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వండర్ఫుల్ ఉంది. హై ఆక్టేన్ అంటారు, అటువంటి ఒక హై ఎనర్జీ దాంట్లో కనబడుతుంది. అట్లాగే నెక్స్ట్ క్రికెట్ వండర్ఫుల్గా ఉందంటున్నారు. అప్పటి 80s ఎక్కువగా నైట్ టైం క్రికెట్ ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆడేవాళ్ళు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రిక్రియేట్ చేశారు. ఆ నైట్ ఎఫెక్ట్లో ఫ్లడ్ లైట్ వెలుగులో ఆడేది మనం రియల్గా 80s క్రికెట్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది అనేది చెప్తున్నారు. ఇక ఆ ట్విస్ట్ అయితే రివీల్ కావట్లేదు. కొంత అంటే అది ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఉందని మనకు తెలుసు. ఓపెన్లో కూడా అతను ప్రధానమైన అంగాన్ని కట్ చేయించడం అనేది చేస్తాడు. దీంట్లో కూడా అలాంటి ఒక అంగవైకల్యాన్ని క్రియేట్ చేసి పారా ఒలింపిక్స్లోకి తను వెళ్ళే విధంగా చేసి, పారా ఒలింపిక్స్ అంటే ఈ డిజేబుల్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్పే వీళ్ళ సపరేట్గా వీళ్ళ కోసం ఒలింపిక్స్ జరుగుతాయి. దాన్ని పారా ఒలింపిక్స్ అని పిలుస్తారు. దాంట్లో రామ్ చరణ్ తన అంగవైకల్యాన్ని, తన లిమిటేషన్ని అధిగమించి ఎలా జయించాడనేది బేసిక్గా ఉంది. అదంతా కూడా హైలీ ఎమోషనల్గా వస్తుంది. ఎమోషనల్తో పాటు ఒక థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. అంటే యాక్షను, ఎమోషను, థ్రిల్లు మిక్స్ చేసి చేసిన ఒక రోలర్ కోస్టర్ లాంటి ఎఫెక్ట్తో ఉన్న సినిమా అని చెప్తున్నారు. సో దీంట్లో ప్రధానంగా మొత్తం సినిమాలో హైలైట్ అయితే రామ్ చరణ్ని ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసి ఉండరు. ఖచ్చితంగా నేషనల్ అవార్డు మనకి ఇటీవలనే అల్లు అర్జున్కి వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఇది పాన్ ఇండియా కూడా హిట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలు పాన్ ఇండియా అని తీస్తున్నారు, కానీ అవి పాన్ ఇండియాకి వెళ్ళట్లేదు. ఆ మధ్య ప్రభాస్ సినిమా కూడా ఏమైందో మనం చూసాం. సో కానీ ఈ సినిమా మాత్రం పాన్ ఇండియాలో కూడా ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ బెల్ట్లో కూడా విపరీతంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అండర్ డాగ్గా ఉండి, ఒక మామూలు వ్యక్తిగా ఉండి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి తన అంగవైకల్యాన్ని కూడా అధిగమించి వెళ్ళడం అనేది ఖచ్చితంగా అది. కానీ ఈ థీమ్ ఎప్పటికి కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలకి ఇది రిప్రజెంటేటివ్గా ఉంటుంది. మన దేశంలో కోట్లాది మంది ప్రజలకి యాస్పిరేషన్స్ ఉంటాయి, దానికోసం కష్టపడాలనుకుంటారు, కానీ అనేక పరిస్థితుల వల్ల చేరుకోలేకపోతారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప ఇన్స్పిరేషన్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సినిమా లాగా కూడా ఉంది అని చెప్తున్నారు. అట్లాగే ఎమోషనల్గా విపరీతంగా కంటతడి పెట్టించే ఒక ఎమోషనల్ సీన్స్ కూడా దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు అని చెప్తున్నారు. హైలైట్ అయితే రామ్ చరణే. ఆ అమ్మాయిది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరే అని చెప్తున్నారు. ఓవరాల్గా ఇది అవుట్ అండ్ అవుట్ రామ్ చరణ్ సినిమా. రామ్ చరణ్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సినిమాని. అట్లాగే దీంట్లో టెక్నికల్గా కూడా వండర్ఫుల్గా ఉందని చెప్తున్నారు. దీన్ని రత్నవేలు కెమెరా చేశాడు. ఆయన ఎప్పుడైనా సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ చేయడు, మల్టీ ఫిల్మ్స్ ఆయన చేయరు. ఒక సినిమాని డెడికేషన్తో కంప్లీట్ చేసే వరకు ఇంకో సినిమాకి వెళ్ళడు. సో దీంట్లో రత్నవేలు వాళ్ళ అబ్బాయి కెనడాలో సినిమాటోగ్రఫీ చేసి, ఆ అబ్బాయి ఒక కంప్లీట్గా ఒక కుస్తీ సీన్ని ఆ అబ్బాయి షూట్ చేశాడు, వండర్ఫుల్గా చేశాడని చెప్తున్నారు. సో అలాగా తండ్రి కొడుకులు కెమెరా చేయడం కూడా దీంట్లో ఒక విశేషం అని చెప్పొచ్చు. అలాగే రహమాన్ కూడా దీన్ని ఆల్రెడీ మనం చికిరి చికిరి లాంటి పాటలు హిట్ అయినాయి. తర్వాత హల్లా హల్లా కాంట్రవర్సీలోకి వెళ్ళింది. ఇలాగా ఈ పాటలు కూడా వండర్ఫుల్గా ఉన్నాయని, ముఖ్యంగా తని రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక స్మాల్ విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే ఆ ట్రాన్స్ఫర్మేషన్ గ్రాఫ్ని మ్యూజిక్ చాలా వండర్ఫుల్గా దాన్ని ఎలివేట్ చేసిందని చెప్తున్నారు. సో ఇది టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్ము, పర్ఫార్మెన్సెస్ వండర్ఫుల్గా ఉన్నాయి. బుచ్చిబాబు సనా తీసుకున్న